హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుర విహారీ, ఏ స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్. ఇవాళ మన ఛానల్లో నేనైతే మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. సో నేను వచ్చేసి మున్నార్లోనే ది బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ సన్ రైజ్ స్పాట్లో అయితే ఉంటున్నాను. సో ఇదే కొలుక్కుమలై హైట్స్ అన్నమాట. దీన్నే కొలుక్కుమలై పీక్స్ సన్ రైజ్ స్పాట్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి మున్నార్ నుంచి 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ హిల్ టాప్ని యాక్సెస్ చేయడానికి ఓన్లీ జీప్స్ అనమాట. జీప్ సఫారీ ఒక్కటే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఎవ్రీవేర్ ఎటు చూసినా మనకి ఈ టీ తోటలు తప్ప ఇంకా ఏమి కనిపించవన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 1.5 అవర్ జర్నీ పడుతుంది. సో ఇది ఎక్కడి నుంచి వస్తాం ఏంటి అనేది ఇన్ డీటెయిల్స్ మనం ఇవాళ చూద్దాం. మనం ఈ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ది బెస్ట్ మంత్స్ వచ్చేసిందా అక్టోబర్ టు మార్చ్ వరకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఫర్ ట్రెక్కింగ్ అండ్ సైట్ సీయింగ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉండే టైం అన్నమాట ఇది. సో నేనైతే జనవరిలో ట్రావెల్ చేయడం జరిగింది. సో అందుకని ఇంత ఫాగీగా ఉందన్నమాట. మనం ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి మున్నార్ టు సూర్యనెల్లి వెళ్ళాలన్నమాట. సూర్యనెల్లి దగ్గర మన ఓన్ వెహికల్స్ కానీ లేదు మనం వచ్చిన బస్సెస్ కానీ అక్కడే పార్కింగ్లో ఉంటాయి. మనం అక్కడి నుంచి కులుకుమలైకి ఓన్లీ జీప్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఈ జీప్లో 1.5 అవర్ ఈ కుదుపులు ఉంటాయి. సినిమా కనిపిస్తుంది అనమాట. బాడీ హూనం అయిపోద్ది. ఓ రేంజ్లో ఉంటుంది అనమాట. మొత్తం ఘాట్ రోడ్, వెస్టర్న్ ఘాట్స్ కదా. సో హెవీ ఘాట్ రోడ్స్. ఈ ఘాట్ రోడ్స్లో మనం ట్రావెల్ చేసి మనం కులుకుమలై పీక్స్కి అయితే వెళ్ళి సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఫైనల్లీ ఆల్మోస్ట్ నియర్లో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఉంది అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఇంకా జస్ట్ మనం ఒక ఫీట్స్ డిస్టెన్స్లోనే ఉన్నామన్నమాట ఈ సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. మార్నింగ్ 4 o'clockకి మార్నింగ్ 4 o'clock అంతా మేము ఫ్రెష్ అప్ అయిపోయి వెహికల్ దగ్గరకు వచ్చేసి బయలుదేరిపోయి వచ్చాం కాబట్టి ఈ సన్ రైజ్ని ఎగ్జాక్ట్ క్యాచ్ చేసామన్నమాట. అలా కాకుండా ఈ కులుకుమలై మౌంటైన్ హట్లోనే స్పెండ్ చేయాలంటే కూడా మనం ఇక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ డే వచ్చి ఇక్కడ మనం అకామిడేషన్ అనేది రెడీ చేసుకొని మనం ఇక్కడే స్టే చేయొచ్చు. ప్లస్ మనం ఇక్కడి నుంచి దగ్గరగా జస్ట్ ఫీట్స్ డిస్టెన్స్లో అయితే మనం వచ్చేసి ఈ సన్ రైజ్ని వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా భూలోక స్వర్గం అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మేఘాలు అలాగే కింద వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మిడిల్లో ఒక 3-4 స్పాట్స్ ఉన్నాయి. అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు అక్కడి నుంచి రాబోదేయట్లేదు, అంత నేచురల్గా ఉందన్నమాట. ఆ హిల్స్ కానీ ఇంకా ఆ సన్ రైజ్ పాయింట్ కానీ మనకి అక్కడ మేఘాలు చూడండి ఏలాడుతున్నట్టున్నాయి మిడిల్లో. అసలు ఆకాశం ఎక్కడో ఉంది, మేఘాలు ఎక్కడో ఉన్నాయి. మనం కింద నుంచి చూస్తే ఆకాశానికి మేఘాలకి అసలు గ్యాప్ లేనట్టు ఉంటుంది. బట్ ఇక్కడ మనం చేత్తో అందుకునేలాగా ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఆ మేఘాల్లో నడుచుకుంటూ అలా వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావని అర్థమయ్యి సైలెంట్ అయ్యాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎంతమంది చూడండి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అండ్ గోప్రోస్ పెట్టి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ సన్ రైజ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. నిజంగా డైరెక్ట్గా చూస్తే అసలు ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట మాటల్లో. సో అది అలా లైఫ్ టైం మెమరీలో ఉండిపోతుంది. సో నా ఫోన్లో ఎంతవరకు మీకు క్లారిటీగా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు, కానీ మేమైతే ది బెస్ట్ వ్యూ ఎంజాయ్ చేసాము. అసలు ఆ క్లైమేట్ ఉంది చూసారా, నేనైతే ఫ్రీజ్ అయిపోయి ఆ జీప్లో వచ్చేటప్పుడు. లైక్ చాలా చలిగా ఉంటుందన్నమాట. అంటే హిల్ స్టేషన్ అంటే చలి అనేది ఆబ్వియస్గా ఉంటుంది. ఇంకా మున్నార్లో జనవరిలో ఇంకా చలి అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండదు. నేనైతే అస్సలు తట్టుకోలేనమాట. ఆ జీప్లో వచ్చేటప్పుడు అయితే నేను లిటరల్లీ ఫ్రీజ్ అయిపోయాను. నా ఫేస్ అంతా రెడ్గా అయిపోయిందనమాట. సన్ రైజ్ చూసారా, వావ్ ఎంత బ్యూటిఫుల్గా రెడ్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి బయట వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కానీ ఎప్పుడైనా మీరు కేరళ ట్రిప్ వేసుకున్నప్పుడు అస్సలు ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకండి. చూస్తున్నారు కదా అసలు ఎంత
బావుంటుందంటే నేచర్ లవర్స్ అయితే అసలు ఇంకా ఆ ప్లేస్ వదిలి రాబుద్ది కూడా వేయదనమాట. ఆ హిల్స్ అయితే గ్రీన్‌గా అక్కడ సన్‌రైజ్ రెడ్‌గా, మిడిల్‌లో ఆ మేఘాలు వైట్‌గా, బ్లూయిష్‌గా వావ్! అసలు ఎక్స్‌పీరియన్స్ మనం చెప్తున్నా కదా! మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేని ఫీలింగ్ అనమాట. చాలా చాలా బావుంటుంది. అండ్ ఇంకా మనం ఇక్కడికొస్తున్నప్పుడు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మిడిల్‌లో ఒక 2, 3 స్పాట్స్ ఉన్నాయి. చాలా బావుంటాయి. ఈ టీ ప్లాంటేషన్ అండ్ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయన్నమాట. టీ ఫ్యాక్టరీస్. సో, వీటి సైడ్‌న జాగ్వార్ పాయింట్ అండ్ ఎకో పాయింట్ కూడా ఉంటదండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. సో, అది కూడా కవర్ చేయండి ఇన్ కేస్ మీరు గనుక ఎళ్ళితే. ఇంకా ట్రెక్కింగ్‌కొచ్చేసి పర్ఫెక్ట్ స్పాట్. అండ్ ఈ టీ తోటల్లో నడుచుకొని రావడం అంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఎర్లీ అవర్స్‌లో చాలా మంచుతో కప్పబడిపోయి ఉంటుందనమాట. సో, చూస్తున్నారు గదా! అసలు నిజంగా నాకైతే ఆ ప్లేస్ అలా వదలబుద్దెయ్యట్లేదు. ఎంత బావుందంటే నిజంగా మిడిల్‌లో వీడియోస్ ఆర్ ఫోటోస్ తీసుకుంటే బావుండేమో అనిపిచ్చింది. అంత బావుంది. వరల్డ్స్ హైయెస్ట్ టీ ప్లాంటేషన్ సిట్యుయేటెడ్ అట్ ఆల్టిట్యూడ్ 7,900 ఫీట్స్ అంట. వామ్మో! అసలు బ్రీత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా హిస్టరిక్ టీ ఫ్యాక్టరీస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రెక్కింగ్ అండ్ ఎక్స్‌పీరియన్సింగ్ ద యూనిక్ ఫ్లేవర్ ఆఫ్ కులుక్కుమలై టీ అనమాట. యాక్చువల్లీ టీ లవర్స్ కాని వాళ్ళకి కూడా ఈ టీ అంత టెంప్టింగ్‌గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బావుంది. లీవ్స్ అంతా కూడా కలెక్ట్ చేసి వాళ్ళు ట్రెడిషనల్ మెథడ్స్‌లో ప్రాసెస్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇదొచ్చేసి 1930స్‌లో టీ ఫ్యాక్టరీస్ స్టిల్ యూజెస్ ఇట్స్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ అండ్ ప్రాసెస్ టీ లీవ్స్ యూజ్. ఎటు చూసినా టీ తోటలే. ఎక్కడో చాలా రేర్‌గా అక్కడక్కడ ఒక 10 హౌసెస్ అట్లా కనిపిస్తున్నాయి కానీ, ఎటు చూసిన గ్రీనరీ. అసలు ఈ తోటల్ని చెట్టియార్ బ్రదర్స్ అని ఎవరో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంట. అసలు ఇంత తోటల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ మౌంటైన్స్ పైన, హిల్స్ పైన అని చెప్పేసి చాలా డౌట్ వచ్చిందనమాట నాకు. ఇంకా ఈ జీప్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3,500 పర్ జీప్. అందులో ఎంతమందైనా మనం వెళ్ళొచ్చు.